Ding dong, merrily on high, in heaven the bells are ringing. Ding dong, merrily the sky is riven with angels singing. Christmas waves a magic wand over the world with a conspiracy of love, bestow from heart to heart, hand in hand, and from home to home. With this festive mood, our St. Anne's Group Management in Chirala commencing the celebrations of Christmas for the year 2020. First and foremost, we thank the Almighty for His mighty hand safeguarding all of us through this deadly pandemic. Ensuing the moment, now I cordially invite our Justful correspondent, Sister Lily Sharmila, our adorned principal, Sister Gina Xavier, and our passionate Vice Principal, Sister Cynthia, to engage the program. I warmly welcome all our teaching and non-teaching staff to this jubilant commemoration. On behalf of the management and teachers, I genuinely invite all our parents who are the vital chassis for the group of St. Anne's schools. Last but not the least, I cheerfully invite all our students of St. Anne's schools to participate in this merry event. May the spirit of Christmas embrace you and your family with aspirations, contentment, and warmth of love now and the years to come. Thank you. We are happy to integrate today's program schedule to a relevant biblical passage. It runs as follows. Scripture reading taken from the book of Isaiah. For to us a child is born, to us a son is given, and the government shall be upon his shoulder, and his name shall be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. Of the increase of his government and of peace there will be no end, on the throne of David and over his kingdom, to establish it and to uphold it with justice and with righteousness, from this time forth and forevermore. Praise the Lord. Amen.
రక్షకుని చూడ ఒక చుక్క వచ్చేనంట, ఒక రక్షకుని చూడ ఒక చుక్క వచ్చేనంట. పచ్చిరి గొల్లలు ప్రాణుల దూతలు రాజును కొలువంగా, పచ్చిరి గొల్లలు ప్రాణుల దూతలు రాజును కొలువంగా. సువ్వి సువమ్మలాల సువ్వి, అంకాలేమి కోరడంట, కరుణ కలిగిన బాలుడంట. అంకాలేమి కోరడంట, కరుణ కలిగిన బాలుడంట. మంచి మనసు మనలో ఉంటే మన్నించేనంట, మంచి మనసు మనలో ఉంటే మన్నించేనంట. సువ్వి సువమ్మలాల సువ్వి. అన్నల్లారా అక్కల్లారా బాలా యేసుని చూడాలండి, అన్నల్లారా అక్కల్లారా బాలా యేసుని చూడాలండి. మనలో ఒకడై పుట్టిన దేవుని మరుమక కొలువండి, మనలో ఒకడై పుట్టిన దేవుని మరుమక కొలువండి. సువ్వి సువమ్మలాల సువ్వి, సువమ్మలాల సువ్వి. అత్తారేతి పుట్టేనంట, సుత్తా కొడుకు సత్తానయ్య. అత్తారేతి పుట్టేనంట, సుత్తా కొడుకు సత్తానయ్య. చిక్కులన్నీ రెక్కావిప్పి స్తుతులు పాడంట, చిక్కులన్నీ రెక్కావిప్పి స్తుతులు పాడంట. సువ్వి సువమ్మలాల సువ్వి, సువమ్మలాల సువ్వి. సువ్వి సువమ్మలాల సువ్వి, సువమ్మలాల సువ్వి. సువమ్మలాల సువ్వి, సువమ్మలాల సువ్వి. పూల కన్నా పున్నమి వెన్నెల కన్నా మిన్నయైనది పసిడి కుసుమం. ఎవరు ఎవరు ఎవరి సలలిత గాత్రి, ఎవరో ఎవరో ఇంకెవరో కాదు పరమ పావని మరియా, ఈ కన్య మరియా. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడైయున్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించాను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి
తన భార్యను చేర్చుకొనెను. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయమనగా ప్రజా సంఖ్య రాయవలనని కైసర్ ఆగుస్తూ నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. హో అమ్మా, నా భార్య నిండు చూడాలి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో మీకు స్థలం లేదు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా, ఒరే ఈరేషా, ఈ చలి చంపేస్తుందిరా. ఈ చలికి గొర్రెలెట్ చేత ఏట్రా మళ్ళీ ఈరేషా. ఏం చెప్పనురా మల్లేసా, ఈ చలికి మనల్ని కాసుకోవడమే పెద్ద బాధగా ఉంటే గొర్రెలు కూడా గాయాలేంట్రా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. మన కోసమే బెత్లెహేంలో యేసయ్య పుట్టాడంట. అవునరా మల్లన్న, బెత్లెహేంలో మన కోసం యేసయ్య పుట్టాడంట్రా. రండ్రా రండి, ఎలా రండ్రా. త్వరగా వెళ్ళి యేసయ్య చూద్దాం. పదండి పదండ్రా పదండ్రా బాబు, పదండ్రా. చప్పట్లు కొట్టుతూ చాటెదం యేసు స్వామి పుట్టినాడని. అదే గజ్జలతో గంతులేసి ఆడదం యేసు స్వామి పుట్టినాడని. అరెరే అరెరే అరెరెరెరెరె, ఆ చప్పట్లు కొట్టుతూ చాటెదం యేసు స్వామి పుట్టినాడని. గజ్జలతో గంతులేసి ఆడదం యేసు స్వామి పుట్టినాడని. ఊరూరా బురకలేసి ఆడదం పాడదం, మనసంతా పొంగి పొరలి పాటలే పాడెదం, మనసంతా పొంగి పొరలి పాటలే పాడెదం. చప్పట్లు అరే చప్పట్లు, హై హై చప్పట్లు కొట్టుచూ చాటెదం యేసు స్వామి పుట్టినాడని. అరే గజ్జలతో గంతులేసి ఆడదం యేసు స్వామి పుట్టినాడని. మన యేసు స్వామి పుట్టినాడని. చలి చలిగా ఉన్న ఓ చలి రాత్రి వేళ యేసు స్వామి పుట్టినాడని. బెత్లెహేములోన ఓ పశుల పాకలోన యేసు స్వామి పుట్టినాడని. చలి చలిగా ఉన్న ఓ చలి రాత్రి వేళ యేసు స్వామి పుట్టినాడని. బెత్లెహేములోన ఓ పశుల పాకలోన యేసు స్వామి పుట్టినాడని. గొల్లలంతా వచ్చి చేరి గంతులేసి ఆడిరి, దేవదూతలంతా వచ్చి గానములే పాడిరి. చప్పట్లు అరే చప్పట్లు, చప్పట్లు కొట్టుచూ చాటెదం యేసు స్వామి పుట్టినాడని. అరే గజ్జలతో గంతులేసి ఆడదం అరెర యేసు స్వామి పుట్టినాడని. మన యేసు స్వామి పుట్టినాడని.
హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండి. నేను ఓటము ఎరుగని హేరోదు రాజును మరి ఒక రాజును పూజించడమా? అసంభవం. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? అదే నాన్న, బెత్లెహేంలో మన రక్షకుడైన యేసయ్య పుట్టాడంట. అమ్మా అమ్మా, ఆ యేసయ్య నాకు కూడా చూపించవా? తప్పకుండా చూపిస్తాను, పద వెళ్దాము. అబ్బా, యేసయ్య ఎంత ముద్దుగున్నాడో. చూశారు కదా మిత్రులారా, చీకటి లోకంలో పాపమనే బంధకాలతో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు దేవాతి దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలు, ఖండాలు, దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు కాని నీ హృదయంలో క్రీస్తు ఉండటమే
నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం నీవు కూడా పొందుకోవాలనే ఈ మా చిన్ని ప్రయత్నం. Respected correspondent, Sister Lily Sharmila, Vice Principal Sister Cynthia, dear teachers, parents, and my dear students, a very good morning to one and all. At the very outset, let me wish you a very happy Christmas and blessed New Year 2021. Christmas is a feast of great joy to the world. It is a celebration of birth of Lord Jesus Christ in human history. During this Christmas season, houses are decorated, color paper stars shines brightly in front of the houses, cribs in various types with the statues of Jesus, Mary, Joseph, angels, shepherds, and 3 wise men are found in front of the houses. Santa Claus comes to distribute gifts to everybody. To share this joy with others, we exchange gifts with each other, and thus we find merriment everywhere. The message of Christmas is very significant, especially during this time of COVID-19 pandemic. This feast tells us that God is born for us, to be with us always, to take care of us. He is born to wipe away our tears, to drive away our fears, and to protect us always. He is born for you and for me. He is born to bring us joy and give us peace. This is the message of Christmas, that God so loved the world that He sent His only Son, not to punish us, not to condemn us, but to save us. Dear teachers, parents, and my dear students, let us celebrate this feast meaningfully. Let us share God's love, joy, peace, and life with everybody, irrespective of class, caste,
culture, and creed. Thus, let us make everyone happy and this world a happy place to live in. Once again, I wish you a very happy Christmas and blessed New Year 2021. God bless you and your families. Hi everyone. Today we are going to celebrate the birth of Jesus Christ. In this regard, let's know the significance of Christmas symbols. My friends are ready with the comments and compliments. The angel Gabriel brought good tidings to the earth. The herald of angels rejoiced at the birth of Christ. May the peace and joy be with everyone throughout your life. I wish you all a very happy Christmas and prosperous New Year. Christmas bells ring to announce the arrival of the Savior in the beginning of the holiday season. May we also become the ringing bells to announce the second coming of the Christ Jesus. I wish you all a very happy Christmas and a prosperous New Year. A new star appeared in sky, proclaiming the birth of Holy Child on this earth. May we become the stars of the God to shine the light of gospel to the entire world. Wish you all a very happy Christmas and a prosperous New Year. Baby Jesus has taken his first shelter under this pine tree. From then onwards, the tree is blessed to be evergreen. May the Lord dwell in us and fill us with his eternal blessings. Wish you all a happy Christmas and a prosperous New Year. The candles are what light in the dark midnight of Christmas. May we become the light of the world and enlighten the people in the dark. Wish you all a Merry Christmas and a Happy New Year. Without Santa Claus, the celebration of Christmas is not complete. He is a grandfather to everyone, spreading the love of God in the form of gifts to the poor and the needy. Let us live Christmas sharing our love and care to all our fellow beings. Wish you all a very happy Christmas and a prosperous New Year. Christmas wreath symbolizes the forthcoming crucifixion of Jesus as well as the eternal love of God towards mankind. Let us bear the cross and follow Jesus to be his disciples, spreading his love to the entire world. Wish you all a very happy Christmas and prosperous New Year. Joy to the world, joy to the world, joy to the world. The Lord is come. Let earth receive a King. Let every heart prepare Him home, and heaven and nature sing, and heaven and nature sing, and heaven and earth make angels sing.
Happy New Year. Mary, did you know that your baby boy will save our... Gratitude enriches our lives. Greetings of joy and peace to everyone. At this outset, I take over this beautiful chance of glorifying and thanking God for His amazing grace and providence that enabled us to accomplish the noble task of spreading the fragrance of gospel of love through the Christmas celebration. Thank you, Almighty God. A special note of thanks to the most vibrant and dynamic school management, especially our caring correspondent, Sister Lily Sharmila, our loving principal, Sister Zina Xavier, our vice principal, Sister Cynthia. Your most optimistic approach is always the key factor for every victorious moment of the celebration. Beloved sisters, heartfelt thanks for your genuine concern. I express my deep gratitude to our lovely teachers for their support and encouragement, which always brightens our abilities. Thank you, dear teachers. I now thank all the participants for your outstanding performance and congratulations, my dear friends, for beautifying the celebration. Take this opportunity to thank the best team of technicians, none other than our own teachers, Mr. D. Suresh and Mr. M. Bhagiraj, whose tireless efforts added colors to today's program. The beautiful blend of advanced technology and creativity gave a mesmerizing effect to the celebration. Thank you for this innovation. It is our privilege to thank the parent presence in every significant activities of the school. Thank you, dear parents, for your valuable part. I also thank the viewers, especially students, for this beautiful celebration. Wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. The tidings we bring to you and your kid. We wish you a Merry Christmas and a